అందరికీ నమస్కారం అండి. హెల్దీ హెవెన్‌కి స్వాగతం. ఆడవాళ్ళు మన వంటింట్లో ఎక్కువగా వాడే పదార్థం ఏంటి అంటే, మనం కారం కోసం, దానికి ఎక్కువ స్పైస్ కోసం యూజ్ చేసేది ఏంటి అంటే పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి. కానీ మనకు ఎక్కువ పెస్టిసైడ్స్ వాడి, కెమికల్స్ వాడి వచ్చే పంటనే పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి అండి. దాంట్లో చాలా టైప్ ఆఫ్ కెమికల్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. నియర్లీ ఒక 30 to 40 టైమ్స్, అంటే 30 నుంచి 40 సార్లు కెమికల్స్ అనేవి స్ప్రే చేసిన తర్వాతనే మిర్చి మన చేతికి వస్తుందండి. కాబట్టి అలా ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడే వస్తువుల్ని మనం కొన్ని అయినా సరే కెమికల్ ఫ్రీగా తీసుకోవడానికి ఆలోచిస్తే చాలా బాగుంటుందండి. మా దగ్గర న్యాచురల్ ఫార్మింగ్ లో ప్రిపేర్ అయ్యి న్యాచురల్ పద్ధతిలో ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా పండిన మిర్చిని, ఎండు మిర్చిని పౌడర్ గా చేసి మా దగ్గర అవైలబుల్ గా ఉంటుందండి. యాక్చువల్గా ఏంటి అంటే ఎక్కువగా అందరు ఏమనుకుంటుంటారు, మేమే తెచ్చుకుంటామండి ఎండుమిర్చి, మార్కెట్ నుంచి తెచ్చుకొని మేమే తొడిమెలు తీసి పట్టించుకుంటాము అంటారు. కానీ మనమే తీసి పట్టించుకుంటున్నాం. యాక్చువల్ గా మార్కెట్ లో కొన్ని దొరికేవి ఏంటి అంటే కలర్స్ కలుపుతున్నారు. మీరు కలర్స్ కలపకుండా దాని నుంచి మీరు కాపాడబడుతున్నారు. కానీ అదేంటి అంటే కెమికల్స్, ఏవైతే కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా మీరు కాపాడుకోగలుగుతున్నారు. కానీ పెస్టిసైడ్స్ ఎప్పుడైతే పంట పండుతుందో, పంట పండుతున్నప్పుడు ఉండే అందులో మిరపకాయలకు కొట్టే పెస్టిసైడ్స్, కెమికల్స్ నుంచి మీరు తప్పించుకోవట్లేదు. మనమేమనుకుంటాం, మార్కెట్ నుంచి తెచ్చి పట్టించుకుంటున్నాం. ఓకే అండి, అంతే, కొంతవరకు బెటర్, చాలా 50% బెటర్. ఇంకా మంచిగా ఉండాలి, మన హెల్త్ బాగుండాలి, ఎసిడిటీలు రాకుండా ఉండాలి, మన హెల్త్ జాగ్రత్తగా ఉండాలి అంటే మనం కెమికల్ ఫ్రీ, పెస్టిసైడ్స్ ఫ్రీ అనే ఒక చిల్లీ పౌడర్ని యూజ్ చేయాలండి. మన హెల్త్ బాగుండాలంటే మెయిన్గా మన ఒంటింట్లో మనం మార్చుకోవాల్సింది రెండే అండి. ఒకటి చిల్లీ పౌడర్, ఇంకా ఆయిల్. ఈ ఆయిల్, చిల్లీ పౌడర్, ఈ రెండు మనం గనక మంచి పద్ధతిలో ఏదైతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇంకా ఏమంటారు పెస్టిసైడ్స్ ఫ్రీ చిల్లీ పౌడర్స్ మనం యూజ్ చేసామనుకోండి, మన హెల్త్ సగం బాగుంటుందండి. చాలా హెల్తీగా ఉంటాం మనం ఇలా తీసుకోవడం వల్ల. మనకు యాక్చువల్గా ఏంటి అంటే ఎక్కువగా మనం వంటిట్లలో పచ్చళ్ళలో కానీ, పప్పుల్లో కానీ, కర్రీస్లో కానీ ఎక్కువగా యూజ్ చేసేది ఎండుమిర్చి. ఆ ఎండు మిరపకాయ పౌడర్ కనుక మనం కెమికల్ ఫ్రీగా యూజ్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి, సగం మన ఒంటింట్లో పెస్టిసైడ్స్ ఫ్రీ అయిపోతుందండి, కెమికల్ ఫ్రీ అయిపోతుంది. మన పిల్లలకు కూడా మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇంకా అలా కాకుండా ఎవరైతే ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో పండిస్తున్న రైతులు ఉంటారో వాళ్ళకు కూడా మనం తోడ్పాటు చేసినట్టు ఉంటుందండి. ఇది ప్రైస్ కూడా ఎంతో ఎక్కువ కాదండి, జస్ట్ ఒక 530 రూపీస్ మాత్రమే కేజీ అండి. ఎక్కువ ప్రైస్ కూడా లేదు, 530 రూపీస్ కేజీ. ఇందులో ఎలాంటి సాల్ట్ అనేది కూడా ఎక్కడ ప్రిపేర్ చేస్తారండి. కాబట్టి మనం నిరభ్యంతరంగా మా దగ్గర మీరు వచ్చి దీన్ని తీసుకోవచ్చండి. ఎక్కడైతే ఎవరైతే రైతులు పెస్టిసైడ్స్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ పండిస్తున్నారో వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. మన హెల్త్ బాగుండాలి, తర్వాత రైతు కూడా బాగుండాలంటే ఇలాంటి పంటల్ని, ఇలాంటి దిగుబడుల్ని మనం అందరం బాగా ఎంకరేజ్ చేయాలండి. ఎంకరేజ్ చేసినప్పుడే రైతు కూడా బాగుపడతాడు. రైతు బాగుపడితే మనమంతా కూడా బాగుపడతామండి. ఎక్కడో ఏవో కంపెనీస్ ప్రిపేర్ చేసినవి కాకుండా రైతుల దగ్గర నుంచి తీసుకొని మనం యూజ్ చేసుకోగలిగితే చాలా మంచిదండి. మా దగ్గర ఎలాంటి మిడిల్ పర్సన్ ఉండడండి. ఏవైతే రైతుల దగ్గర నుంచి మేము డైరెక్ట్ గా తీసుకుంటాం, పర్చేస్ చేస్తాము. కాబట్టి రైతులకు బెనిఫిటబుల్ గా ఉంటుంది, మాకు బెనిఫిటబుల్, మీకు కూడా బెనిఫిటబుల్ గా ఉంటుందండి. మెయిన్ గా మన హెల్త్ చాలా బెనిఫిట్ లోకి వెళ్ళిపోతాయి. ఎందుకు అంటే మార్కెట్ లో దొరికేవి కలర్స్, తర్వాత ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం, తెచ్చి పట్టించేసుకుంటున్నాం. ఓకే అండి, అక్కడ వరకు పట్టించుకుంటున్నాం. కానీ ఏ మిరపకాయలు తెచ్చి పట్టించుకుంటున్నాం, ఆ మిరపకాయల్లో దగ్గర 30 నుంచి 40 సార్లు కెమికల్స్, పెస్టిసైడ్స్ స్ప్రే చేసిన ఎండుమిర్చి అండి అది. కాబట్టి మనం పండించుకుంటే ఓకే, కానీ మార్కెట్లోకి మీరు పండించుకొని చూడండి, ఒక 4-5 మిరప మొక్కలు పెట్టి చూడండి, ఎంత పెస్టిసైడ్స్ వస్తాయి మీరే, ఎన్ని పురుగులు వస్తాయో మీరే చూడొచ్చు. ఆ పురుగులకు తట్టుకోలేక రైతులు పెస్టిసైడ్స్ కొడుతున్నారు. కానీ ఆ పెస్టిసైడ్స్ కొట్టకుండా న్యాచురల్ మెథడ్ లో కూడా మనం వాటిని నిరోధించవచ్చండి. అలా నిరోధించి హెల్దీగా మనకు ప్రిపేర్ చేసింది ఈ రెడ్ చిల్లీ పౌడర్. కాబట్టి ఇలాంటి రెడ్ చిల్లీ పౌడర్ మా దగ్గర అవైలబుల్ గా ఉంది, మీరందరూ యూజ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్ లో ప్రిపేర్ అయిన గ్రాసరీస్ మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి, మమ్మల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.